ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మ ఉండే ఆఫీస్లో పనిచేయడానికి ఎన్ని రోజులు నాన్న నిరాకరించాడు. నానమ్మ నచ్చ చెప్పేసరికి ఒప్పుకున్నాడు. ఎలాగోలా అమ్మ నాన్నలు ఒకే చోట ఉండేలా నా ప్రయత్నం నేను చేశాను. ఎదురెదురుగా ఉండి ఎడమొహం పెడమొహంలా ఉండకూడదు. అమ్మ మీద నాన్నకున్న కోపం పోవాలి. అమ్మ మీద నాన్నకు మళ్ళీ ప్రేమ చిగురించాలి. అంతా నీ చేతుల్లోనే ఉంది. వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో నాకు తెలియజేయి. గట్టమ్మనేని వంశానికి చెందిన చిన్న కొడుకు చిన్న కోడలు మధ్యకు రాబోతున్న ఊహించని విపత్తు. మగల మధ్య మరింత అలజడిని రేపబోయే పెను ప్రమాదం. భార్యాభర్తలను అల్లకల్లోలం చేయబోతున్న గండం. ఇదేంటి? ఇటువంటి సందేశాలను అమ్మవారు పంపించింది. అమ్మా నాన్నలకు మంచి జరగబోతుందని నేను అనుకుంటుంటే ఇటువంటి భయంకరమైన సంకేతాలను అమ్మవారు ఎందుకు పంపించింది? అమ్మా భవాని, అమ్మకు పెట్టిన పరీక్షలు సరిపోవా? ఇంతకాలం అమ్మా నాన్నలను దూరం పెట్టింది సరిపోదా? అమ్మ కష్టాలకు ఓ ముగింపు దొరుకుతుందని అనుకుంటే కొత్త సమస్యను అమ్మ తల మీద పిడుగులా ఎందుకు వేయబోతున్నావు? విపత్తు ఎటు నుంచి రాబోతుంది? పెను ప్రమాదం ఏ రూపంలో చేరబోతుంది? గండం ఎటువంటి సమస్యను సృష్టించబోతుంది?